కొంతమంది రఘు జర్నలిస్టు, జడ్సన్ బ్రదరు, శరత్ చంద్ర అడ్వకేటు, ఇంకెవరెవరో ఉన్నారు. వాళ్ళు బురదాలు ఒకటే పట్టుకున్నారు. ఎస్, జడ్సన్ అన్న కష్టపడ్డాడు కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆయనకి ఆయన గుర్తింపు ఇచ్చేది ఉండే, ఆయన పార్లమెంట్ పార్టీ నుంచి సస్పెండ్ చేసేది కాకుండా అంతవరకు కరెక్ట్ చేస్తా. రేపు ఆయన ఎమ్మెల్సీ కింద నిలబడితే ఆయన కూడా ఆయనకు ఓటేది గెలిపిమని చెప్తున్నా. కానీ కంటిన్యూస్ గా కాంగ్రెస్ మీద బురదాలుతాడు. ఇప్పుడు ఎన్నికలకు కూడా అమలు ఉంది. కాంగ్రెస్ వాడు ఏం చేస్తారా చెప్పండి కదా. అంటే ఇప్పుడు బీజేపీ మీరు ఇప్పుడు ఇదే జడ్సన్ అన్న తీసుకుందాం. బీఆర్ఎస్ ని విమర్శించిన దానిలో, కాంగ్రెస్ ని విమర్శించిన దానిలో 1% అన్న జడ్సన్ అన్న బీజేపీని విమర్శిస్తాడా? ఇదే రఘు జర్నలిస్టు మోడీ చేసే పాపాలు తప్పులు కనిపిస్తలేవు రఘు జర్నలిస్ట్ కి. ఇది శరత్ చంద్ర అడ్వకేట్ గారికి మోడీ చేసే పాపాలు కనిపిస్తలేవా? ఎలక్టోరల్ బాండ్స్ దోపిడీ కనిపిస్తలేదా? నేనేమంటున్నా, మీరు నిజంగా ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఒక్క బీఆర్ఎస్ ని టార్గెట్ చేసి బీఆర్ఎస్ లేకుండా చేసేసి దాని స్థానంలో బీజేపీని తెస్తా అంటే బీఆర్ఎస్ వాడే దరిద్రుడు అంటే వీనికంటే 100 రెట్లు దరిద్రుడు బీజేపీడు. కేసీఆర్ గారి హయాంలో చిల్లరనో గొల్లరనో వచ్చినాయి. బీజేపీ పాలిత రాష్ట్రం ఇది కూడా లేదు కదా.